అందరికీ నమస్కారం. 2014లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా పెట్టారు నాటి ఢిల్లీ పెద్దలు. దాంతో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కూడా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పెడతంతో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై పడింది. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడే ఉన్న సెక్రటరియట్ని చిరసగం పంచుకుని ఇక్కడే పరిపాలన స్టార్ట్ చేశారు. ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయ తప్పిదం వలన ఆనాటి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేసిన కుటిల రాజకీయ ప్రయత్నం వలన కేసీఆర్ పన్నిన వలలో వీళ్ళిద్దరూ పడి ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీని కొనుగోలు ప్రక్రియలో వీళ్ళిద్దరూ బయటపడటంతో వీళ్ళ మీద ఫోన్ ట్రాపింగ్ కేసు బుక్ చేయటం వలన హైదరాబాద్ వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారు రాత్రి రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఆ విధంగానే హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి అమరావతిలో పరిపాలన మొదలెట్టాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఒక ల్యాండ్ పుల్లింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చి అమరావతి ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ఇక్కడ రాష్ట్ర రాజధాని పెడతాము, రైతులందరూ కూడా ల్యాండ్ పుల్లింగ్ భూమి ఇస్తే మీకు డెవలప్ చేసిన భూమి ఎకరానికి 1250 గజాలు ఎకరం ఇస్తే డెవలప్ చేసిన రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ డెవలప్ చేసిన 1250 గజాలు భూమి ఇస్తాము. అప్పటి వరకు 10 సంవత్సరాల పాటు మెట్టకైతే ఇంత కౌలు, మాగానికైతే ఇంత కౌలు అని చెప్పి 35,000, 50,000 కింద కౌలు నిర్ధారించి ఎకరానికి పంటలను బట్టి ఆ రోజు 10 సంవత్సరాల పాటు కౌలు ఇస్తాము, అప్పటికి భూమి పట్టాలు మీ ప్లాట్లు విడగొట్టి ఇచ్చేస్తామని చెప్పి ఆ రోజు ల్యాండ్ పుల్లింగ్లో ప్రభుత్వం భూమిని ఎక్వైర్ చేయడం మొదలెట్టింది. అప్పుడు రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. అమరావతిని రాజధానిగా నోటిఫై చేసి నాటి ప్రధాని మోడీని తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేశారు. అదే వేదికలో కేసీఆర్ కూడా పాల్గొన్నాడు. ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణ తెలుగువాడుగా ఆయన కూడా పిలిచారు, ఆయన కూడా వచ్చి పాల్గొన్నారు. ఇక్కడ వరకు బాగుంది అంతా. అయితే 14లో ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్స్ తీసుకోవటం, అక్కడి నుంచి దాన్ని 33,000 ఎకరాలని ఏ పరిధిగా ఒక 9 జోన్లుగా విడగొట్టి న్యాయ రాజధాని ఒక ఏరియా, సెక్రటరియట్ ఒక ఏరియా, పరిపాలన ఒక ప్రాంతం, కాలేజీలు ఒక ప్రాంతం, వైద్యం ఒక ప్రాంతం, క్రీడలు ఒక ప్రాంతం, ఇటు ఐటీ కంపెనీలు ఒక ప్రాంతం అని 9 విభాగాల కింద విడగొట్టి ఆ ప్రాంతాల్లో వెలగపూడి ప్రాంతంలో సెక్రటరియట్ నిర్మాణం చేయటం, తాత్కాలిక హైకోర్టు నిర్మాణం చేయటం, తాత్కాలిక సెక్రటరియట్ కూడా భవనాల నిర్మాణం చేయటం జరిగింది. ఆ విధంగా ఒక 5 బిల్డింగ్లు కట్టి ఇది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని మార్క్ చేసి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ప్రవేశించి పరిపాలన సాగించాడు. అది ఆ తాత్కాలిక రాజధానిలో ఉంటూనే సింగపూర్ వాళ్ళతో టైఅప్ అయ్యి మనం కట్టుకోబోయే రాజధాని ఒరిజినల్గా కడతాము, అది గ్రాఫిక్స్ రూపంలో ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి అనేక గ్రాఫిక్ చిత్రాలని అనేక మంది సినీ దర్శకుల్ని తీసుకొచ్చి దాని మీద చర్చించి అనేక ప్రయోగాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కార్యరూపం దాల్చల తాత్కాలిక భవనాలను రాజధాని నడుపుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే 19 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రాజధాని కడతాం నా వల్ల కాదు, నేను రాజధాని కట్టలేను, 3 రాజధానులు చేస్తాను, 3 ప్రాంతాలు 3 రాజధానులు అవుతాయి, అమరావతి ఉన్న బిల్డింగ్లోనేమో పరిపాలనా రాజధాని, కర్నూలులోనే న్యాయ రాజధాని, పారిశ్రామిక రాజధాని విశాఖపట్నంలో పెడతాము అని చెప్పి 3 రాజధానులుగా విడగొడతామని చెప్పి ఒక తలకమాసిన ప్రయోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది వాస్తవం. ఎవరనుకున్నా 3 రాజధానులు ప్రపంచం ఎక్కడా లేదు, ఉన్న చాట సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో ఉన్నదంట. వాళ్ళు కూడా దానికి డెవలప్ కాక వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయోగం విఫలమయ్యి 1,00,000 కోట్లు పెట్టి కట్టలేనని చెప్పి ఆయన 3 రాజధానులు అనే పేరు పెట్టారు. దాని మీద కోర్టులకు వెళ్ళారు. వాళ్ళకి 5 ఏళ్ల పాటు ఒక రాయి తీసి ఇటుకు కూడా పెట్టిన పాపాన్ని పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ప్రధానంగా నష్టపోయింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు. భూములు ఇచ్చిన 33,000 ఎకరాల భూములు రూపాయి తీసుకోకుండా నోటి మాట మీద ఒక తెల్లకాగితం మీద సంతకం పెట్టి ఇంత భూమి పలానా వెంకటేశ్వర ఇచ్చారు, పలానా సుబ్బయ్య గారు ఎంత ఇచ్చారంటే 33,000 మంది రైతులు భూములు ఇచ్చారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజధాని నిర్మాణం చేసుకుంటాకి.
అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ పెట్టారు. ఈ 10 ఏళ్ల పాటు కౌళ్ళు కూడా ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందికి గురి చేశారు నాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రధాన పాత్ర ఉంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ తీసుకుని కడతాం వలన ఆయన కూడా ఒక ముద్దాయి కింద గుర్తించారు. ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన రోజు నుంచి మొన్న తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎక్కే వరకు ఉద్యమాలు చేస్తున్నామన్నారు ఎవరో భూములు ఇచ్చిన రైతులు. ఈ రైతులు ఇది కమరావతి అని, కమ్మవాళ్ళ రాజధాని అని చెప్పి ఒక దురభిప్రాయంగా ఒక దుష్ప్రచారం చేశారు చాలామంది మేధావి వర్గం. అక్కడ తీరా చూస్తే ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, బీసీలు ఎక్కువ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు. అంతేకాకుండా రైతులు ధర్నాలు కూర్చుంటే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి టెంట్లేసి నడిపిస్తుంది అని చెప్పి అపోజిషన్గా ఇంకొక బ్యాచ్ని అమరావతి రాజధాని వద్దు అనే బ్యాచ్ని కూడా తయారు చేశారు ఆనాటి ప్రభుత్వంలోని పెద్దలు. ఇలా రైతులు ఒక పక్క రైతులు, భూములు ఇచ్చిన రైతులు, ఒక పక్క నాన్ రైతులు, పార్టీ కూర్చోబెట్టిన రైతులు, ఇట్లా 2 వర్గాలుగా శిబిరాలు వేసి నడిపారు గతంలో. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేంద్రంలోని పెద్దలు మీది రాజధాని అమరావతిను దాన్నే నోటిఫై చేశాము, దాన్ని 15,000 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. దాంతో ఊపిరి పీల్చుకుని రైతులంతా కూడా ధర్నాలు బాట వీడి ఇంట్లో ప్రశాంతం కూర్చోరు. వాళ్ళకి ఇవ్వాల్సిన కౌళ్ళన్నీ కూడా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక ట్విస్ట్ తీసుకొచ్చారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీనే. కొత్తగా ట్విస్ట్ ఏంటి, మళ్ళా అమరావతి రాజధాని ఎక్స్టెన్షన్ చేస్తాకి 40,000 ఎకరాల భూములు కావాలి, 9 మండలాలు 11 గ్రామాల్లో కొన్ని భూములు తీసుకుంటాము, ఆ భూములు కూడా ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వాలని చెప్పి ఒక కొత్త ప్రపోజల్ తెర మీద తీసుకొచ్చారు అధికార యంత్రాంగం. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తలూపుతున్నాడు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ తర్వాత ఉంటాడో ఉండడో కూడా నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారు. 29 ఎలక్షన్లు వస్తే చంద్రబాబు ఉంటాడని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. అలాంటప్పుడు ల్యాండ్ పూలింగ్లో మళ్ళీ భూములు తీసుకుని మళ్ళీ రైతుల్ని ఉసూరు పంపించడం తప్పితే, రైతులను బాధపడటం తప్పితే దానివల్ల ఒరిగేలేదు. ఉన్నదాంతో శుభ్రంగా కట్టి రాజధాని ఏదో పూర్తిగా కట్టి రాజధాని ఇది అని ఫిక్స్ చేసి దాన్ని ప్రజలందరికీ ఆ ఉన్న రాజధాని ఇస్తే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అలాంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ 41,000 ఎకరాల భూమి ఏంటారు బాబు, ఈ చంద్రబాబు నాయుడు మనల్ని ముంచేస్తాడనే భయంతో రైతులు ఉన్నారు. కానీ ప్రభుత్వం కూడా ఉన్నదాన్ని రాజధానిని పోలవరాన్ని కంప్లీట్ చేసేసి ప్రజలకు అప్పచెప్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం ఆయన పేరు చెప్పుకుంటారు. అలాంటిది పోయి మళ్ళీ భూమి తీసుకుని రైతులను ఇబ్బంది పాలు చేయడం తప్పితే ఇంకా కొత్తగా డెవలప్ అవుతుందనేది. ఎందుకంటే ఆర్థిక వనరులు లేవు, అప్పులు పాలైపోయిన రాష్ట్రం. ఇది ఎవడో గుర్తించట్లా. ఏదో చంద్రబాబు నాయుడు లేఅవుట్లు వేసి ఫ్లాట్లు వేసి ఇచ్చేస్తాడు, అది గజం 50,000కి 60,000కి అమ్ముకోవచ్చని రైతుల్లో భ్రమ కల్పిస్తున్నారు తప్పితే దానివల్ల వచ్చే లాభం కన్నా కూడా నష్టం ఎక్కువ ఉంటుంది. ఈ పిచ్చి చర్యలు పిచ్చి చేష్టలుగా వర్ణించక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.